श्रीगुरुभ्यो नमः। हरि ओम। महादेवन्तनयनं भस्मोद्धूलितविग्रहं चिन्मुद्रितकराम्भोजं दत्तात्रेयं नमाम्यहं। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं भीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। సభాయే నమః. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ ఆది గురువులైనటువంటి దత్తాత్రేయ జయంతి. ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడాను మొట్టమొదటిగా తదభిన్నులైనటువంటి శంకరాచార్యులు వారు, తదభిన్నులైనటువంటి పరమపూజ్యులు మన శారదా పీఠాధీశ్వరులు, దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్కను, అలాగే తదంతేవాసైనటువంటి కనకమల సంజాతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడాను భక్తి జ్ఞానములతో కూడినటువంటి జ్ఞాన వైరాగ్యములు కలగాలని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా ఇవాళ ఒక రకమైనటువంటి ఎవరు ఏ పని చేయకూడదో అలాంటి వ్యక్తులు బయలుచేరి ధర్మ విఘాతానికి, గురు ద్వేషానికి బయలుదేరి లోకానికి ఉపద్రవాన్ని తీసుకురావడానికి కొన్ని కుయుక్తులతో బయలుదేరారు. ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల వారు అవతరించి అలాంటివన్నీ కూడాను ఖండన చేసి అద్వైత స్థాపన చేసినటువంటి మహనీయులు. ఇవాళ అలాంటి స్థితి వచ్చిందా అనిపించేటట్లుగా కొంతమంది బయలుదేరి వారి ఇష్టం వచ్చినటువంటి మాటలు ప్రయోగిస్తూ పీఠాధిపతుల్ని నిందిస్తూ ఒకటే మరి వారు చెప్పిందే సత్యము అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇది సామాన్య జనులకి ఏది సత్యమా ఏది అసత్యమా అని తెలుసుకునేటువంటి స్థితిలో సందేహాస్పదంగా ఉన్నటువంటి స్థితి ఏర్పడ్డది. కానీ ఎవరు భక్తులైనటువంటి వారు, కొంత విజ్ఞానం కలిగినటువంటి వారు, ఆరుషేయ గ్రంథముల యందు మన సనాతన ధర్మం యందు ఏ విశ్వాసం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఈ మాటలకి ఎవరు లోబడరు. కానీ మధ్యస్థితి ఉన్నటువంటి వాళ్ళు అది కాదు ఇది కాదు, ఇదవునా అదవునా అనుకునేటువంటి వ్యక్తులు కొంతమందికి ఈ కొంచెం సంకటమైనటువంటి మనోభావములు దెబ్బతినేటువంటి పరిస్థితి ఒకటి. తత్రాపి ప్రగాఢమైన భక్తి ప్రపత్తులతో ఉన్న వారికి మనోవేదన కలిగించేటువంటి విషయంగా ఈ విషయం బయలుదేరింది. కాబట్టి దీన్ని అందరూ కూడాను ఏ రకమైనటువంటి ఈ స్థితిలో మనం వారిని ఈ ఖండన చేస్తూ వారిని మనం దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేయకపోతే మన వంతు తప్పు అది బయటికి వస్తుంది. ఆ అపరాధం మనం గురువుల యందు సహించకూడదు, మన అపరాధాన్ని మనం చేయకూడదు. కాబట్టి ఆ స్థితిలో మనం అంతా కూడాను మా ధర్మాధికారి గారు, మన శిష్లా హనుమత్ ప్రసాద్ గారు, ఇంకా అనేకమైనటువంటి ఈ పీఠంలో నుండి అనేక సంవత్సరములు బట్టి సేవిస్తున్నటువంటి పాలకులు కానీ, భక్తులు కానీ, వారి యొక్క శిష్య పరమాణువులు కానీ ఈ స్థితిని దూరం చేయడం కోసం ఉద్యమం ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని భగవంతుడు సద్గురువులు సఫలీకృతం చేయాలని, తొందరగా వారికి ఎవరైతే ఈ రకమైనటువంటి ద్వేషానికి పూనుకొని ద్రోహానికి తలపడుతున్నారో వారి మనస్సును భగవంతుడు మరల్చాలని, తొందరగా వారికి చిత్తశుద్ధి కలిగి ఇలాంటివి ప్రేలాపనలు మానుకో ఉండేటట్టుగా భగవంతుడు సర్వాత్మకుడైనటువంటి దత్తాత్రేయ గురువులు చేయాలని ప్రార్థిస్తూ యతి ధర్మములు ఎన్నో కూడాను ఉన్నాయి.
దాంట్లో మనం సామాన్యంగా అందరికీ చెప్పినటువంటి ధర్మములతో పాటు వారికి ఎన్నో విశేష ధర్మములు చెప్పబడ్డాయి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి అని ఇది సర్వసాధారణ ధర్మం, అందరికీ చెప్పబడ్డది. అద్వేష్ట ప్రతి ఒక్క ప్రాణి యందు ద్వేషం అనేది పనికిరాదు ఎవరికీ కూడాను. సర్వభూతానాం మైత్రః ప్రతి ఒక్క భూతముల యందు మిత్రత్వం, ప్రతి ఒక్కదాన్ని కూడా ఆత్మవత్ సర్వభూతాని అని తనులాగనే ఆ సమస్త భూతముల్ని చూడమని, కరుణ ప్రతి ఒక్కదాని యందు దయా ఉండాలని ప్రతి ఒక్క భూతం యందు, నిర్మమః అని తన యొక్క మమకారం ప్రతి ఒక్క యందు మమత్వం అనే దాన్ని ఉంచుకోకూడదని, నిరహంకార అని అహంకారం ఇది నేను చేస్తున్నాను ఇది నాది అనేటువంటి భావం లేకుండా ఉండాలని, సుఖదుఖముల యందు సమభావంతో ఉండాలని, ఇది అందరికీ సమస్త మానవాళికి చెప్పినటువంటి గీతాచార్య సూక్తి. ఇంకా యతీశ్వరులో ఇంకేమని చెప్పాలి, వాళ్ళకి దీనికి అన్నిటికీ అతీతమైనటువంటి స్థితి ఇది, తురీయాశ్రమం అంటారు దాన్ని. అలాంటి ఆశ్రమంలో ఉన్న వ్యక్తులు ఇంకా ఎంత పరమ పవిత్రంగా ఉంటూ మనస్సులో ఏమాత్రము ఎత్కించదు కూడా కష్మలము కల్మషము లేకుండా ఉండాలి అని ఎన్నో ధర్మములు యతీశ్వరులకు చెప్పబడ్డాయి. మా గురువులు ఆయన తలుచుకుంటే జగద్గురువులు వారు శృంగేరి భారతీతీర్థ మహాస్వామి గారు ఎంత కరుణామూర్తి అంటే చెప్పడానికి వీల్లేదు. పీఠంలో ఎన్నో సంఘటనలు జరిగినా సరే వారి దగ్గరికి వస్తే చాలాసార్లు ఊరుకుంటారు, చాలాసార్లు ఇంకా చూసి మరీ మితిమీరితే దగ్గరికి వచ్చి ఒకసారి కనిపించి మందలిస్తారు, ఇంకా మితిమీరితే వారితో మాట్లాడటం మానేస్తారు. వారి యొక్క స్వభావం అది అన్నమాట. అంత కరుణ వారి యొక్క. నేను ఎన్నోసార్లు 50 సంవత్సరాలు బట్టి వారి దగ్గర నేను శిష్యుడిగా ఉండి వారిని సేవించుకుంటూ పీఠంలో ఆ జగద్గురువులు ఉన్నటువంటి వాడిని నేను. వారు అంత దయామూర్తులు అన్నమాట. ఎవరిని పరుషంగా మాట్లాడటం ఎరగరు వారు. ఈ గోవిందానంద సరస్వతి స్వామి వారు ఇవాళ బయలుదేరారు కానీ మరి ఆయన వచ్చి ఇవాళ గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుగా ఉన్న సామెతగా ఉంది. కానీ మరి ఈయనే చెప్పుకుంటున్నాడు, నేను అక్కడే చదువుకున్నాను, అక్కడే నాకు ఉపనయనం చేశారు, వారే మా గురువులు అని చెప్పుకుంటూ గురునింద చేస్తున్నాడు అంటే ఇంతకంటే రౌరవాది నరకములు ఇంకేమీ ఎవరికీ ఉండవు. ఒకచోట మాట్లాడుతూ వేదంలో గురుద్వేషో అరరుషే దధంతి అని చెబుతుంది. గురుద్వేష అరరుషే దధంతి. ఇలా గురువుల యందు ఒక మరుద్దేవతాకమైనటువంటి ఇష్టిలో ఆ మరుద్దేవతల్ని ప్రార్థిస్తూ ఎవరైతే ఈ రకమైనటువంటి భగవంతుని యందు అవిశ్వాసంగా ఉంటూ గురువుల యందు అవిశ్వాసంగా ఉంటూ గురు సేవ చేయకుండా గురునామోచ్చారణ చేయకుండా దేవతలకి హవిష్ప్రదానం చేయకుండా వారిని ఈ రకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో తోలనాడుతూ ఉంటారో ఆ దేవతల యందు గురువుల యందు అలాంటి వేరే భావం అసహృద్భావం శత్రుభావంతో ఉంటారో వారిని అరరుషే గురుద్వేష దధంతి. వారికి గొప్ప రకమైన నాస్తికులతో వాళ్ళు నాస్తికులని చెబుతూ వాళ్ళని అరరుషే దధంతి. వాళ్ళని మహారౌరవాది నరకములు పడేటట్లుగా ఆ దేవతలు చేస్తారట ఆ రకంగా ప్రవర్తించిన వాళ్ళని. మరి ఈ ప్రకారంగా తనే గురువుని చెప్పుకుంటూ తనే మరి యతీశ్వరుడిని చెప్పుకుంటూ యతీశ్వరు ధర్మములు ఎతికించుతూ కూడా మరి ఆయన ఏం పరిపాలిస్తున్నాడో పరిపాలించే వారికి ఇలాంటి అసహజమైనటువంటి గుణములు కలగవు. మరి గురువులందు ఇలాంటి భావం కలగదు. మరి పొద్దుకులు ఆయన దేశ సంచారం చేస్తూ పొద్దుకులు ఇలాంటి ప్రవచనములు చేస్తూ మరి పీఠాలని జగద్గురువుల్ని నిందిస్తూ ఉన్నటువంటి వారికి యతి ధర్మములు ఏ రకమైన మరి ఆయన అనుష్ఠానములు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఎవరికి చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి వారిని ప్రచ్ఛన్న యతీశ్వరులు అంటారు తప్ప శుద్ధమైన యతీశ్వరులు అంటానికి వీల్లేదు. శాస్త్రములు ఎన్నో యతి ధర్మములు ఎన్నో చెప్పబడ్డాయి మా ధర్మశాస్త్రముల్లో. సత్యం అస్తేయం అక్రోధ హ్రీ శౌచం ధీహి ధృతి దమ సంయతేంద్రియత విద్యా ధర్మ సర్వ ఉదాహృత అని. ధృతి క్షమ దమ అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ఇది ఈ రకంగా మౌనం. ముందు మౌనం అనే ప్రధానమైనటువంటిది యతీశ్వరులకు. మౌనం అనేది ఉండాలి. అందుకనే ముని అంటారు, మునివత్ సంచరేత్ అంటారు. సంభాషణ చేయకూడదంటారు. కేవలం ఎంతవరకు తనకి శరీరానికి సంబంధించినటువంటి విషయం ఉన్నదో అంతవరకే మాట్లాడటం తప్ప అన్య విషయం ఏమీ నోట్లో నుంచి రాకూడదని చెబుతారు. ఎవరేమి వచ్చి పలకరించినా కూడా నారాయణ అనే శబ్దమే తప్ప ఇంకో శబ్దం ఉచ్చరించకూడదని వారికి విధి నేను నియమించింది.
మరి యోగాసనం, యోగ, తితిక్ష, ఏకాంతశీలత, ఎంతసేపటికి ఏకాంతంగా ఉండాలి కానీ జనంలోకి రాకూడదు. అలాంటి యతీశ్వరుడు మరి పొద్దుకూరు జనంలో ఉంటూ మీటింగులు పెడుతూ మరి వీట్లెంబడి తిరుగుతూ, మీడియాలెంబడి తిరుగుతూ, మరి కోర్టులకు తిరుగుతూ ఈ ప్రకారంగా ఉండేవాడు. నిస్పృహత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. సప్తయితాని ఏకదండినాం, తన ఏకదండిగా పుచ్చుకుంది. మరి ఒక దండం పుచ్చుకున్న వాడికి ఇన్ని నియమాలు ఎన్నో చెప్పబడ్డాయి. అహింసా, సత్యం, వస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, భావశుద్ధి, హరవు భక్తి, సంతోష, శౌచం, ఆర్జవం, ఆహారశుద్ధి, వైరాగ్యం, అప్రమాద, దయా, నృణాం అస్నేహ, గురుశుశ్రూష, శ్రద్ధ, క్షాంతి, దమ, శమ అని అధీనత్వం, అనుద్ధరణ, బ్రహ్మధీ, సమదర్శనం, భిక్షాటనం, జప, ధ్యానం, త్యాగ, కర్మఫలస్య త్యాగ, ఏష స్వధర్మ విఖ్యాత. యతీనాం ముక్తిమిచ్చతాం, ముక్తిని కోరేవారికి ఇవి ధర్మములోని ఈ ప్రకారంగా చెబుతుంటే ఎన్నో ధర్మములు. దీంట్లో మరి ఆయన ఏమి ఆచరిస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. మరి ఇవన్నీ ఆచరించినప్పుడే ఆయన్ని మనం ఇదిగా గౌరవించాలి. కానీ ఇవన్నీ ఆచరించకుండా మనలాగా మనతో పాటు సంచరిస్తున్నప్పుడు ఆ కాషాయగుడ్డ పక్కన పెట్టేసేసి మనతో పాటు తిరిగితే గౌరవిద్దాం పండితుడిగాను. మరి ఆయన పండితుడంటే ఎక్కడ ఏం చదువుకున్నాడో ఎవరికేం తెలియదు. 4 సంస్కృత వాక్యములు మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడా ఏ శాస్త్రం అధ్యయనం చేసినట్టు ఏ గురువు దగ్గర లేదు, వేదాధ్యయనం లేదు. మరి ఆయన 20 సంవత్సరాల దాకా ఉపనయనమే ఎరగనన్నారు. ఉపనయనం అంటే వాచ్య సంస్కారహీన స్యాత్ 18 వర్ష పర్యంతమని 16 సంవత్సరములు దాటిన తర్వాత ఉపనయనం జరిగితే వాడు వ్రాత్యుడని, అతనికి ఉపనయనం చేసినా చేయనట్లేనని ఈ రకమైనటువంటి ధర్మశాస్త్రములు చెప్పబడి ఉన్నాయి. మరి ఆ తర్వాత ఆయనకు ఉపనయనం 20 సంవత్సరాలకు ఉపనయనం అయిందని చెబుతున్నారు కొంతమంది. మరి ఈ రకమైనటువంటి వ్యక్తి పోనీ ఏదో తీసుకున్నాడు, వైరాగ్యంతో తీసుకున్నాడు అనుకున్నామా? వైరాగ్యం కనిపించట్లేదు మనుషుల్లో. మరి ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైన గురువుల యందు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ రకమైన వారికి మనం ఏదైనా సరే తగు ఉపాయం చేత ధర్మబోధ చేయడానికి అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ధర్మాతీతంగా మాట్లాడుతున్నాడు, నేనే ధర్మవేత్తనని మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ధర్మవేత్తకు మనం ధర్మబోధ చేసినా ఇవాళ ఎక్కదు. కాబట్టి గురువుల ఇలాంటి వారిని ఏమీ పరిగణించరు. ఒక ఏగో ఒక తృణమో ప్రాయంగా చూస్తారు తప్ప, ఏనుగుపోతుంటే దోమలు అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, అవి ఎంతో ఇవి అంతే వారికి. కాబట్టి వారి భూషణము దూషణము రెండూ సమానమే. ఆ స్థితిలో ఉన్నటువంటి మహనీయులు కాబట్టి ఇవేమి వారికి చెందటం లేదు. కానీ మన మనోభావములు బాధపడుతున్నాయి కాబట్టి, మన మనస్సుకు వేదన కలుగుతుంది కాబట్టి, ఇది మనమంతా కూడా భక్తులం వారికి హితము జరగాలని, ఇలాంటి వారు దూరం జరగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి మరోసారి వారికి ఆ బుద్ధి మరల్చుకొని సద్బుద్ధి ప్రాప్తం చేసి మనందరినీ కూడాను ఆయన మనతో పాటు ఆయన కూడా గురువులను సేవించి గురువు అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను.